ఒక్క సెకండ్ ఆగండి. ఒక 1 మినిట్ టైం ఉంటే ముచ్చట్లు పెడదాం. అది ఈ రెజిన్ ఆర్ట్ గురించి. హాయ్, నేను ఉజ్వల, ఎమర్జింగ్ రెజిన్ ఆర్టిస్ట్. రెజిన్ ఆర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశా అనగానే చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అడిగిన మాట ఏంటంటే, అసలు రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి? ఇదేదో నార్మల్గా ఫోటో స్టూడియోలో చేయించే ఫోటో ఫ్రేమ్ కాదండి. ఇది చేయాలంటే మనసు పెట్టి ఓపికగా చేతితో చేయాలండి. ఇది ఒక్కొక్క రెజిన్ ఆర్ట్ చేయడానికి మినిమం 3 days నుంచి మ్యాక్సిమం 10 days కూడా పడుతుంది. ఇందులో ఫోటో ఒక్కటే కాదండి, మనకి ఇష్టమైన మెమరీస్, మనకి ఇష్టమైన వాళ్ళ మెమరీస్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ మీ పెళ్లి గుర్తులు, అక్షింతాలు, బాసింగాలు, వరమాలలు, జీలకర్ర బెల్లం, ఇలా వీటితో పాటు మీ ఫోటోలు. ఇన్ కేస్ మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనుకోండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కిట్ అండ్ డెలివరీ తర్వాత అంబ్లికల్ కార్డ్, పుట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ ఫోటో అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇలా అన్ని కూడా మనం ఇందులో భద్రపరచుకోవచ్చు. అండ్ ఈ రెజిన్ ఫ్రేమ్ అంత ఈజీగా పగలదండి, ఆల్మోస్ట్ ఫర్ ఎవర్ అని కూడా చెప్పొచ్చు. అంతేకాదు ఇందులో చాలా కస్టమైజేషన్ ఉంటుందండి. ఎవరి బర్త్డేస్కైనా మ్యారేజెస్కైనా ఇది స్పెషల్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. ఈ ఫ్రేమ్ పర్మనెంట్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. ఒక్క రెజిన్ లేయర్ డ్రై అవ్వడానికి ఆల్మోస్ట్ 1 to 2 days పడుతుందండి. అలా ఆర్డర్ బట్టి 2 to 3 layers వేయాలండి. అందుకే డిస్పాచ్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది. గుడ్ థింగ్స్ టేక్ టైం కదా. ఈ వీడియో చూస్తే రెజిన్ ఆర్ట్ ఎలా అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆర్డర్ వచ్చి మా హస్బెండే ఇచ్చారు. ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో. మధ్యలో ఆయన ఎప్పుడో ఇచ్చిన కొన్ని రోజ్ ఫ్లవర్స్ యాడ్ చేశారు. నా ఆర్ట్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. పనిలో పని వీడియోకి లైక్ చేసి ఫాలో కొట్టేయచ్చుగా.